యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు, వీరిని క్షమించండి. ఈ మాట విని రోమన్లకు మతిపోతుంది. రోమన్లు సిలువ వేయటంలో చాలా ఎక్స్పర్ట్స్. యేసు ప్రభువుకి 70 సంవత్సరాలకు ముందు స్పార్ట్ క్లాస్, ఒక రోమన్ స్లేవ్ గ్లాడియేటర్, రోమన్ జైలును బ్రేక్ చేసి ఖైదీలను అందరినీ వదిలేస్తాడు. ఒక సైన్యాన్ని తయారు చేస్తాడు రోమ్ మీద ఫైట్ చేయడానికి. అప్పుడు రోమన్లో ఒక వారం రోజుల్లో 6,000 మందిని పట్టుకొని సిలువ వేసేస్తారు. సిలువ వేసే ముందు ఆ 6,000 మంది యొక్క నాలుకలు కోసేస్తారు. ఎందుకంటే ఆ సిలువ వేసే వాళ్ళని 6,000 మంది బూతులు తిడతారు కాబట్టి వాళ్ళ యొక్క నాలుకలు కోసేస్తారు. కానీ ఇక్కడ ప్రభు పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు, వీరిని క్షమించండి. ఈ మాట విన్న రోమన్ సైనికులు ఆశ్చర్యపోయారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పిన ప్రభువు లూకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనంలో, శత్రువులను ప్రేమించుడే, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయడి, మిమ్మల్ని శపించు వారిని దీవించండి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయడి అని చెప్పారు. ఆయన బోధించేవాడు మాత్రమే కాదు, కానీ ఆ బోధన మొదటిగా ఆయన అనుసరించేవారు. అలాగే పరిసయ్యులు, శాస్త్రులు, మత పెద్దలు స్టెఫన్ను రాళ్లతో కొట్టినప్పుడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని పలికి మరణించాడు. చనిపోయే ముందు కూడా శత్రువులను క్షమించాడు స్టెఫెన్. మనము మన పట్ల తప్పు చేసిన వారిని క్షమించడానికి అస్సలు ఇష్టపడం. ప్రభు అంత ఘోరమైన శిక్షని భరిస్తూ శత్రువులను క్షమించగలిగాడు కదా. ఒక్కసారి ఆయన త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటే మనము శత్రువులుగా భావించే వారిని మనం కూడా ప్రేమించగలుగుతాము.